నాగర్ కర్నూలు జిల్లాలో ముగ్గురు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేస్తుంటే ఇతర పార్టీ దిగువ శ్రేణి నాయకులు బీఆర్ఎస్ గూటికి చేరుతున్న వైనం. రంగారెడ్డి జిల్లా కడ్తాల మండలం చలంపల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ సమక్షంలో కాంగ్రెస్ బీజేపీ పార్టీ నుంచి సుమారు 200 మంది పార్టీ నాయకులు కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఆహ్వానించారు. అనంతరం జైపాల్ యాదవ్ మాట్లాడుతూ కొత్తగా పార్టీలోకి చేరిన వారికి సముచిత స్థానం గౌరవం ఇవ్వబడుతుందని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల కోసం 9 మందితో కమిటీ వేయడం జరిగిందని, నిష్పక్షపాతంగా కమిటీ వ్యవహరిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ దశరథ్ నాయక్, మాజీ బీఆర్ఎస్ సర్పంచ్లు ఎల్ నరసింహారెడ్డి, కృష్ణయ్య, ఉప సర్పంచ్ జైపాల్ రెడ్డి, పార్టీ నాయకులు దర్శన్ రెడ్డి, గంప శ్రేణు, ప్రవీణ, బాలయ్య తదితరులు పాల్గొన్నారు. దయచేసి అర్థం చేసుకుని ఈ కాంగ్రెస్ వర్గం మాయమాటలు చెప్తారు. కొంతమంది ఎగేస్తారు గ్రామాలు, నీకేమైనా ఎంతవరకు సపోర్ట్ చేస్తామంటారు. గ్రామ పంచాయతీ ఎస్టీలకి ప్రజల పక్షాన వచ్చినటువంటి పదవులకు ఈ 9 మంది కమిటీ సభ్యులు అన్ని మండలాలు అదే చేస్తున్నాం. కాబట్టి ఈ 9 మంది సభ్యులు నిష్పక్షపాతంగా, నిర్మోహమాటంగా, న్యాయంగా, ధర్మంగా ఎంపిక చేయడం జరుగుతుందని విషయాన్ని మీరైతే నాకు అందరూ కూడా కుటుంబ సభ్యులే, అందరూ కూడా సమానమే. నేను ఏ ఒక్కరిపై కూడా పక్షపాతం వహించను, ఏ ఒక్కరిపై కూడా మొగ్గు చూపను. నేను ఇలా ప్రామిస్ చేస్తున్నాను. ఈ కమిటీకి బాధ్యత వహిస్తున్నాను. ఈ కమిటీ